పొదిలిలో వైసీపీ నేతల అరాచకం చూశాం. 100 మందికే మేము భద్రత కల్పించగలమని చెప్పాం. వేల కొద్దీ వైసీపీ కార్యకర్తలను తరలించారు. ఒక వ్యక్తి కారు కింద పడిన ర్యాలీ కొనసాగించారు. ఆ వ్యక్తిని టైంకి ఆసుపత్రికి తీసుకువెళ్తే బతికి ఉండేవారేమో. జాలి దయా లేకుండా వ్యవహరించారు. ఇది హోంమంత్రి గారు మాట్లాడింది. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా స్పష్టంగా చెప్పారు, అసాంఘిక చర్యలను ఏమాత్రం సహించం, గొంతులు కోస్తామనే నినాదాలకు భయపడేవాళ్ళు ఎవరూ లేరు, పనికి మాలిన బెదిరింపులు చేయకండి. సో ఓవరాల్గా కనిపిస్తున్న రెస్పాన్స్ రోజా గారు మాట్లాడారు. ఈ మొత్తం అంశాలకు సంబంధించి అంటే ఒక్కసారి గుంటూరు మిర్చి యార్డ్, తర్వాత అనంతపురం జిల్లా రాప్తాడు, అండ్ ప్రకాశం జిల్లా పొదిలి, అండ్ అగైన్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి సమీపంలోని ఆ గ్రామం. ఈ మొత్తం 4 డాట్స్ని కనెక్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి అరాచక వ్యవస్థ ఎలా ఉంటుందనేది స్పష్టంగా మేనిఫెస్ట్ అవుతుందని కూటమి పక్షాలు చాలా బలంగా చెప్తూ వస్తున్నాయి. అండ్ ఒక్కొక్క డాట్ని కనెక్ట్ చేసుకుంటూ ఆధారాలతో సహా కూటమి పక్షాలు మాట్లాడుతున్నాయి. ప్రభుత్వం మాట్లాడుతోంది, పోలీసులు మాట్లాడుతున్నారు. మొత్తం 15,000 మంది అరాచక శక్తుల ముఠాని, ఒక కాలకేయ సైన్యాన్ని జగన్మోహన్ రెడ్డి తయారు చేసుకున్నారు. ఇది ప్రభుత్వం చెప్పే మాట. ఈ అంశానికి సంబంధించి ఈరోజు బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు తమ్మిరెడ్డి శివశంకర్ గారు, అలాగే ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్, జనసేన జనరల్ సెక్రటరీ అండ్ గుణపాటి దీపక్ రెడ్డి గారు, టీడీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ సీడాప్ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ గారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అలాగే మస్తానరావు గారు సీనియర్ జర్నలిస్ట్. అందరికీ నమస్కారం అండి. టు స్టార్ట్ విత్ ఒకసారి హోంమంత్రి గారు మాట్లాడింది చూసి మనం డిబేట్లోకి వెళ్దామండి. ఏం మాట్లాడారు అనిత గారు? పీసీఆర్ హోంమంత్రి గారు. ఎమోషన్స్ లేని కాకిలా అంటే ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు వస్తాయి. ఒక రోడ్డు మీద ఒక కుక్క చచ్చిపోతే 4-5 కుక్కలు వచ్చి కనీసం తీసి పక్కన పెట్టినంత వరకు అక్కడే చుట్టూ తిరుగుతూ అరుస్తూ ఉంటాయి. అలాంటిది సాటి మనిషి, దట్టు వైసీపీ కార్యకర్త, నీ మీటింగ్ గురించి, నీ ర్యాలీ గురించి నువ్వు పిలిస్తే వచ్చినవాడు దళితుడు, నీ కారు కడ్డంగా నీ కారు టైర్ కింద నలిగిపోతే తీసి హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగేంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? అంత నిర్దయగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? అంటే అతనికి జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి తప్పించి మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా? ఇంత ఉన్మాద పరిస్థితిలో కూడా రాజకీయ నాయకులు ఉంటారా? నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఏ ఎమోషన్స్ లేని కాకి అంటే ఒక దీపక్ రెడ్డి గారు నమస్తే. హోంమంత్రి గారు ఆశ్చర్యపోయిన విధానం మీరు చూశారు కదా. సో ఈ కాలకేయ సైన్యాన్ని ఎందుకనండి ప్రభుత్వం అడ్రస్ చేయలేకపోతుంది? 100 మందికి మాత్రమే మేము భద్రత కల్పిస్తాం అంటే ప్రభుత్వం దగ్గర తగినంత బలగాలు లేవా? బలగాలని, కాలకేయ సైన్యాన్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు లేవా? నమస్కారం అండి. మీరు గత 4 ప్రోగ్రామ్స్ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్స్ ఇప్పుడు క్లియర్ కట్గా ఒక ప్యాటర్న్ అర్థమైపోతా ఉంది. ఆయన అరాజకం చేయాలా, వాళ్ళ కాడర్ని ఎట్లన్నా పార్టీని వదిలిపెట్టి పోకుండా ఆపుకోవాలా అని చెప్పి ఒక ప్రయత్నం తప్ప రెండోది కనపడుతులేదు. సరే, ఈ ప్యాటర్న్ చూసిన తర్వాత ఇప్పుడు ముఖ్యమైనది ఏంటి అంటే మొన్నటి జరిగిన ఇన్సిడెంట్. ఎప్పుడన్నా మనం హైవే పైన పోతే ఏదన్నా ఒక చిన్నది కార్ కింద పడినా, టైర్ కింద పడినా మనకు క్లియర్గా ఇమ్మీడియట్ గా మన అందరికి ఎక్స్పీరియన్స్ ఉంది కదండి, తెలిసిపోద్ది కదా. ఒక చిన్న రాయి తగిలినా కానీ ఒక మనిషి పడి ముందుకు పోతుంటే వెహికల్లో ఉండే వాళ్ళకి తెలియదా? సో క్లియర్ కట్ ఆ డ్రైవర్కి మాత్రం అర్థమవుద్ది ఎప్పుడు తగులుతుందో. ఒక మనిషి ఇటు పడినాడా అటు పడినాడా అని చెప్పి డ్రైవింగ్ చేసే వాళ్ళకి 100% తెలుస్తుంది. సో అంటే ఎంత రెక్లెస్ గా ఆ కార్ని తోలినారో మనకు అర్థమవుతా ఉంది. సో ఎప్పుడు టైర్ కింద పడినప్పుడు ఆ వీడియోలో మనం క్లియర్ గా చూస్తున్నాం, మనిషిని గుద్ది ముందుకు పోలేకపోయింది ఆ టైర్. అప్పుడు ఆపినారు, పక్కన నుంచి ఇద్దరు ఆపండి ఆపండి అని అంటుంటారు. సో క్లియర్ కట్ ఈ ఇన్సిడెంట్ జరిగింది, అయినా పట్టించుకోకుండా ముందుకు పోయినారు. సరే, అది అయిపోయింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంది, ఎప్పుడు మనిషిని పక్కకి లాగి బయట వేసినప్పుడు వీడియోస్ మళ్ళీ బయటకు వచ్చినాయి. ఆ వీడియోస్ లో క్లియర్ కట్ ఆయన చనిపోలేదు, మాట్లాడుతున్నాడు. తర్వాత మాకు వచ్చిన సమాచారం ప్రకారము ఫోన్ నెంబరు, ఇంటి వాళ్ళ పేర్లు కూడా వారు ఇవ్వటం జరిగింది. అంటే ఈ ఈజ్ ఇన్ పర్ఫెక్ట్, ఒక విధంగా రీజనబ్లీ గుడ్ హెల్త్. అప్పుడు ఎమర్జెన్సీ రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తుంటే, ఇమ్మీడియట్ గా హాస్పిటల్కి తీసుకోపోయిండుంటే 100% ఆ మనిషి బతికుండేవాడు ఖచ్చితంగా. ఎందుకంటే నేను చాలా కేర్ఫుల్ గా వీడియోస్ చూసి చెప్తా ఉండను. సో అటువంటి
పరిస్థితిలో కూడా పట్టించుకోకుండా ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత లాగి ఆ పక్కన పడేసి ముందుకు వెళ్ళిపోవటం అనేది ఆ కారులో ఉండే వాళ్ళ మనస్తత్వం ఎటువంటి మనస్తత్వమో ఈడ బయటపడతా ఉంది. సో రాజకీయాల్లో నాటకాలు చేస్తా జీవితం ఏదో గడుపుకోపోవచ్చు కానీ ఒక మనిషి నిజమైన మనస్తత్వం ఈడ బయటపడుతుంది అని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటున్నాను. చాలా అంటే చాలా బాధ. హోంమంత్రి గారు అదే చెప్పింది, ఒక కాకి చనిపోతే కూడా 10 కాకులు చుట్టూరు ఉంటాయి. ఇక్కడ ఇటువంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కనీస హ్యూమన్ వాల్యూ లేకుండా ఏ విధంగా వీళ్ళు బిహేవ్ చేసినారో ఇది మాత్రము నిజంగా బాధాకరము. ఇటువంటి వాళ్ళు ఎవరు రాజకీయాల్లో ఉండేదానికి కూడా అర్హులు కాదు అని చెప్పి బాధతో నా ఓపెనింగ్ కామెంట్స్ నేను తెలుపుకుంటున్నానండి. రైట్ అండి. ఒకసారి పవన్ కళ్యాణ్